మీ ఇంట్లో ఉదయం తాగే బ్రూ కాఫీ వెనుక ఉన్న కంపెనీ విలువెంతో తెలుసా? 5 లక్షల కోట్లకు దగ్గరగా. అవును, మన కిచెన్ లో కనిపించే ఈ చిన్న బ్రూ కాఫీ ప్యాకెట్ వెనుక దాదాపు 5 లక్షల కోట్ల విలువన్న భారీ బిజినెస్ సామ్రాజ్యమే దాగుంది. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. మనకు బ్రూ అంటే కాఫీ, కానీ మార్కెట్ కి బ్రూ అంటే హిందుస్థాన్ యూనిలివర్ అనే భారతదేశపు అతిపెద్ద FMCG కంపెనీల్లో ఒకటి చేతిలో ఉన్న బలమైన బెవరేజ్ బ్రాండ్. ఈ బ్రూ వెనుక ఉన్న కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. ఇది కొత్త కంపెనీ కాదు, భారతదేశంలో దీని ప్రయాణం దాదాపు 90 ఏళ్లకు పైగానే ఉంది. ఈ రోజు HUL కింద సర్ఫ్ ఎక్సెల్, డవ్, లక్స్, లైబాయ్, రెడ్ లేబుల్, తాజ్ మహల్, బ్రూ లాంటి డజన్ల కొద్ది పెద్ద బ్రాండ్లే ఉన్నాయి. ఇప్పుడు HUL మార్కెట్ వాల్యూ సుమారు 4.96 లక్షల కోట్లు, అంటే రౌండ్ ఫిగర్ లో 5 లక్షల కోట్లకు దగ్గరగా ఉంది. కంపెనీ యాన్యువల్ రెవెన్యూ 64,000 కోట్లకు పైగానే ఉంది. అంటే మనం ఉదయం తాగే ఒక కప్పు కాఫీ వెనుక ఇంత పెద్ద కంపెనీయే నిలబడి ఉంది. కానీ బ్రూ గెలిచింది కేవలం కాఫీ పౌడర్ అమ్మి కాదు, వాళ్ళు ఇంటి కాఫీ అలవాటునే అమ్మారు, ఉదయపు ఎనర్జీని అమ్మారు. సౌత్ ఇండియా కాఫీ కల్చర్ ని మాస్ బ్రాండ్ గా మార్చారు. బ్రూని HUL 1960ల చివరిలో తీసుకొని వచ్చింది. ఆ సమయంలో భారత కాఫీ మార్కెట్ లో ఇన్స్టెంట్ కాఫీ కల్చర్ ఇంకా పెద్దగా డెవలప్ కాలేదు. కానీ కంపెనీ ఒక విషయం బాగా అర్థం చేసుకుంది. ప్రతి ఇంట్లో కేఫ్ కాఫీ అమ్మలేదు, కానీ కేఫ్ ఫీల్ వచ్చే ఇన్స్టెంట్ కాఫీని ఇంట్లోకి తీసుకొని వచ్చారు. అక్కడే బ్రూ గేమ్ మొదలైంది. కానీ ఈ ప్రయాణం అంత ఈజీగా కాదు. బ్రూకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే నెస్కేఫ్ లాంటి జియంట్ కాంపిటేటర్. కాఫీ కేటగిరీలో నెస్లే చాలా బలంగా ఉంది. అదే సమయంలో కాఫీ బీన్స్ ధరలు, కన్స్యూమర్ టేస్ట్ చేంజెస్, ప్రీమియం కాఫీ ట్రెండ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజే. కానీ HUL ఏం చేస్తుంది? ఒకే ప్లేన్ కాఫీతో ఆగిపోలేదు. బ్రూ ఇన్స్టెంట్, బ్రూ గోల్డ్, బ్రూ గ్రీన్ లేబుల్, డిఫరెంట్ బ్లెండ్స్ తో ఇలా కేటగిరీని విస్తరించింది. అలాగే సౌత్ ఇండియా స్ట్రాంగ్ కాఫీ కల్చర్ ని టార్గెట్ చేస్తూనే ఇన్స్టెంట్ కాఫీని ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఈజీ టు మేక్, డైలీ బెవరేజ్ గా పొజిషన్ చేస్తుంది. అంటే బ్రూ ఒక కాఫీ పౌడర్ మాత్రమే కాదు, ఇంట్లో కేఫ్ లైక్ కాఫీ ఎక్స్పీరియన్స్ గా అమ్మబడింది. ఇప్పుడు ప్రతి బిజినెస్ మ్యాన్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటే: కామన్ ప్రోడక్ట్ అమ్మడం సరిపోదు. ఆ ప్రోడక్ట్ వెనుక ఒక డైలీ రిచువల్, ఒక ఎమోషన్, ఒక యూసేజ్ హ్యాబిట్ క్రియేట్ చేయాలి. బ్రూ మనకు చెప్పే అస్సలు లెసన్ ఇదే: ప్రోడక్ట్ చిన్నదైనా పర్వాలేదు, అది కస్టమర్ ఉదయపు అలవాట్లో భాగం అయితే దానికి టేస్ట్, ట్రస్ట్, కన్విన్స్ జత చేస్తే ఆ చిన్న కాఫీ ప్యాకెట్ వెనక కూడా లక్షల కోట్ల కంపెనీ నిలబడుతుంది. ఇక్కడ HUL నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. అందులో మొదటిది, బ్రూ కాఫీ మాత్రమే అమ్మలేదు, ఇంటి ఉదయాన్ని అమ్మింది. అందుకే ఇంత పెద్దదైంది. రెండోది, కాఫీ అందరూ అమ్మగలరు, కానీ కస్టమర్ మార్నింగ్ రిచువల్ లోకి వెళ్ళగలిగితేనే ఎంపైర్ కట్టగలరు. మూడోది, ప్రోడక్ట్ కామన్ అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని డైలీ హ్యాబిట్ గా మార్చగలిగితే బిజినెస్ అసాధారణంగా పెరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో బ్రూ ఉందా? మీ బిజినెస్ కూడా అలానే గ్రో అవ్వాలనుకుంటున్నారా? ఎస్ అని అయితే కింద కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి.